నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ధనత్రయోదశి అనగానే చాలా మందికి బంగారం కొనాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా శాస్త్ర ప్రకారంగా బంగారం కొనాలా? అసలు ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి తెలియజేయండి. అది ధనత్రయోదశి అనే మాట కన్నా పుష్కల త్రయోదశి. పుష్కల ఎందుకని గురుగారు అలా? పుష్కలము అంటే పూర్తిగా ఉండటం, అంటే ఎప్పుడు కూడా పుష్కలంగా నిండుగా ఉంది అంటారు చూడండి. ఆ నిండుగా ఉండేటువంటిది త్రయోదశి. నిండుగా ఉండేందుకు ఏర్పాటుగా ఉండేటువంటి త్రయోదశి పుష్కల త్రయోదశి అనటం అనేటువంటిది చాలా బహుశ్రేయస్కరం. సరే, ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారము ధనత్రయోదశి నాడు బంగారం కొంటేనో వెండి కొంటేనో చాలా అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియా నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అంటే లేదు, శాస్త్ర ప్రకారంగా చెప్తున్నదే. ధనత్రయోదశంగానే బంగారం కొనండి, వెండి కొనండి, ఆ షాప్ వాళ్ళకి లాభం అయితే సంథింగ్. మనం చేయవలసింది ఏమిటంటే పుష్కల త్రయోదశి అంటారు దాన్ని. ఈ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 రోజులు కూడా 3 విధానాలు అనుసరించి నిర్వర్తించాలి. ఈ పుష్కల త్రయోదశికి మనం చేయవలసింది వాస్తవానికి ఏమిటి అంటే, మన ఇంటికి గుమ్మం దగ్గర గడప ఉంటుంది. గడపను మనం దేంతో పూజిస్తాం? లక్ష్మీదేవితో. ఆ గడపకి మనం ఆరాధన చేయాలమ్మా. మనం లోపల కూర్చొని, మనకు సింహద్వారం ఉంటుంది, సింహద్వారం గడప శుభ్రంగా గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మన తోరణాలు అవన్నీ వేసుకొని మనం లోపల కూర్చోవాలి. గడప లోపల కూర్చొని లక్ష్మీ అమ్మవారి ఫోటో లోపలికి వస్తున్నట్టుగా అన్నమాట. అక్కడ లక్ష్మీ అమ్మవారి ఫోటోని గడప లోపలికే లక్ష్మీ అమ్మవారి ఫోటో అక్కడ పెట్టి 112 జ్యోతులతో ఆరాధన చేయాలి. ఒకవేళ 112 జ్యోతులు మాకు కుదరట్లేదు, అక్కడ ప్లేస్ లేదు అనుకున్నప్పుడు 16 జ్యోతులు. అంటే అదేంటండి 112కి 16కి అసలు సంబంధం లేదు కదా అంటే, 7తోటి ప్రారంభం చేయాలి. అవన్నీ కూడా 7తో ప్రారంభం ఉంటుంది. 7 అనేటువంటిది చరిత్రలో వృద్ధికి బీజం. అది వృద్ధికి బీజం. సంఖ్య ఇప్పుడు మనకు బేస్ సంఖ్య అంటారు. ఆ బేస్ సంఖ్యలో 7 అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, వృద్ధికి సంఖ్య. జ్యోతిష్యం కానీ ఏదైనప్పటికీ కూడా సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాన్ని అనుసరించి కుటుంబ వృద్ధి సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. ఆ వృద్ధి సౌఖ్యం మనకు 7తోటే ప్రారంభమవుతుంది. మొత్తం 7తోటి ప్రారంభమయ్యేటువంటివి 16 ఉన్నాయి. 7తో ప్రారంభమయ్యేవి 16 ఉన్నాయి. ఆ 16 కూడా 14 లోకాలకి మూలాలు. ఈ 14 లోకాలు, అతల వితల కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఉంటాయి. మొత్తం 14 లోకాలు. 14 భువనాలను కూడా వాటినే అంటూ ఉంటారు. ఈ 14 లోకాలకి కూడా 16 విధానాలుగా చెప్పబడినటువంటి 7తోటి చెప్పబడినటువంటి మూలాలు. ఆ 16 మన ఇంట్లో, మన కుటుంబంలో, మన వంశం నుండి ఎప్పుడు కూడా ఉండవలెను అనేటువంటి దాంతో జ్యోతులతో ఆరాధన చేసుకొని అంత పర్వాణమైనటువంటి నైవేద్యం పెడతారు. అది ఎంత యోగాన్ని ఇస్తుంది అంటే, ప్రపంచంలో ఉండేవి, ఉన్నవి, ఉండబోయేవి అన్నీ కూడా అందరూ నిక్షిప్తం ఉంటాయేమో 112 జ్యోతులలో. జ్యోతి అంటేనే ఈశ్వరతత్వం, భగవత్ స్వరూపం. అట్లా 16. ఈ 16 కూడా 8 స్టెప్పుల్లో పెట్టాలి. 8 మెట్లు ఆద్యంతాలతో. మనం ఒకవేళ 10 పెట్టుకున్నట్టు కనుక ఆ 8 మెట్లలో పెట్టుకుంటే అమ్మవారు అట్లా మన ఇంట్లోకి వస్తున్నట్టుగా. అంటే ఫోటోకి ఇట్లా ముందుకు మెట్లు పైనుంచి ఒక్కొక్కటి మనం అర్చన చేసుకుంటూ రావాలి వరుసగా. ఆ చేసుకుంటూ 8 మెట్లుగా వచ్చేటట్టుగా మొత్తం వాటిని మనం చేసుకోగలగాలి. ఆ చేసుకునేటువంటి విధానము చాలా యోగకరమైందమ్మా. ఇదంతా కూడా ఏ సమయంలో చేయాలి గురువుగారు? సంధ్యా సమయం, సాయంత్రం. అంటే ప్రదోషము అని అంటారు. త్రయోదశి అంటే ప్రదోషం. ఆ ప్రదోషకాలం అంటే 4:30 నుంచి ఉంటుందమ్మా. ఆ 4:30 నుంచి మొదలు పెడితే 5:30, 6 గంటలకు అది పూర్తవుతుంది. ఆ అమ్మవారి లోపలికి వచ్చేటువంటి సమయాలు అవే కాబట్టి ఆ సమయంలో అక్కడ ఆరాధన చేసుకొని అమ్మవారికి అంత పరమాన్నం కనుక నివేదన పెట్టుకోగలిగితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని రకాల సంపదలు, అన్ని రకములైన యోగములు, సప్త ద్వీపాలు, సప్త సాగరాలు, సప్త మాతృకలు,
అంటే 7 తోటి మొదలయ్యేటువంటివి ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఆహా. అంటే ఈ 16 ప్రాముఖ్యత చెందినటువంటివి. అనేకం ఉండొచ్చు, సప్తఋషి మండలం కావచ్చు, కానీ ఈ 16 చాలా ప్రాముఖ్యత. ఈ 16కి కూడా ఒక్కొక్క మండలానికి 7 జ్యోతులు తప్పును మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటూ వస్తే మనకు 112 జ్యోతులు అవుతాయి. లేదండి నాకు అంత కష్టం అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానంలో అనుసరించుకుంటూ 16 జ్యోతులు అలా 16 జ్యోతులు అనేటువంటిది రెండవ పక్షం. 112 నేను పెట్టుకుంటాను ఏముందండి, ఒక పూట బయటికి లోపలికి వెళ్తే మానేస్తాం అంతే కదా. సాయంత్రం 4 గంటలకు అన్నీ ఏర్పాటు చేసుకుని 4:30 కూర్చుంటే 5:30, 6 గంటలకు పూర్తవుతుంది. ఆ తెల్లవారు మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటాం. ఒక్కరోజు ఇంట్లో మరుసటి రోజు వరకు అలా ఉండాల్సింది. జ్యోతులు కొండకి వరకు ఉండాలి కదమ్మా. మరి డోర్ అవన్నీ క్లోజ్ చేయడం నేను అదే చెప్తున్నాను గుర్తుగా. ఒక్కరోజు మన ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని 4:30కి మనం జ్యోతులు వెలిగించడం మొదలు పెడితే మహా అయితే 11:30, 12 గంటలకు అయిపోతుంది కదమ్మా. అది ఉండవు కదా. అవునండి. ఏదన్నా ఒకటి భగవద్ ఆరాధన చేసుకోవడం, 2 ఏ టీవీనో సీరియల్ చూసుకుంటూ అందులో ఏదైనా దేవుడికి వస్తున్నా అవి చూసుకుంటే, ఒకవేళ అంతసేపు మనం ఏమైనా ఆరాధన చేసుకోవాలంటే ఇబ్బంది అనుకుంటే సీతారామ కళ్యాణమనో ఇంకోటని పెట్టుకొని ఒక సినిమా చూసినా కొండెక్కుతాయి కదమ్మా. అందులో కనీసం మాత్రం ఒక 7 జ్యోతులు కొండెక్కినంటే మిగిలిన మొత్తం తీసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు. దానికి ఒక 2 గంటలు 3 గంటలైనా మనం ఇక బయటికి వెళ్ళద్దు ఈ పూట అనేటువంటిది మనల్ని మనం స్థిరపెట్టుకొని ఆవిడ అక్కడ కూర్చోబెట్టేయాలి. స్థిరంగా బంధనం చేసినట్టుగా ఆవిడ అక్కడ స్థిరంగా కూర్చోబెట్టగలిగితే ఆవిడ నుంచి మనం తీసుకోగలిగింది ఏంటి అని మనం తీసుకోగలుగుతాం. ఆవిడ మనకి ఇవ్వగలుగుతుంది. అంతేగాని నేను చేయాల్సింది చేసేసాను, పూజ అయిపోయింది కాబట్టి దీపారాధన ఇంత గుట్లో పెట్టేస్తాను, నేను రోడ్డు మీదకి బయటికి తిరుగుతానంటే ఉపయోగం. ఆమెను పిలిచాం. ఆమెను పిలిచినప్పుడు ఆ జ్యోతిలో కనీసం 7 జ్యోతులు, ఒక 7 జ్యోతులు కొండెక్కే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. 7 జ్యోతులు కొండెక్కినాయి, ఓకే. అప్పుడు ఆ జ్యోతులు మొత్తం తీసి మనం విడిగా ఎక్కడ పెట్టేసుకొని ఆ ఫోటో ఇంట్లో పెట్టేసుకొని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీపారాధన అంతా కూడా అంటే ఏ నూనెతో చేయాల్సి ఉంటుంది? 1 ఆవు నెయ్యి, 2 నువ్వుల నూనె, రెండిట్లేదు ఒకటి. ఇందుకు 3వది ఏదో వద్దు మనకు. ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె. అది ఒక అద్భుతమైనటువంటి యోగం అమ్మ. సామాన్యమైనటువంటి యోగం అయితే కాదు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే నేను నా కుటుంబంలో నా ఇంట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి ఆ వీడియోని అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంలో కూడా ఆలోచన చేస్తున్నాను. ఇవాళ రేపు ఏదైనా చేద్దాము అంటే తెలియాలి కదా. నేను చెప్పేస్తాను, వాళ్ళకి అర్థం అవ్వచ్చు. బట్ వాళ్ళు ఒకసారి చూస్తే ఈ విధానం ఇలా ఉంది అని వాళ్ళు కూడా చేసుకొని ఆ ఆనందాన్ని వాళ్ళు పొందాలి అని ఒక ఉద్దేశంలో ప్రతి మనిషి ఎంత కష్టపడ్డా దీనికోసమే కదమ్మా. జానుడి కడుపు కోసం 5,000 నోట్లోకి వెళ్ళడం కోసం నానా తాపత్రయాలు పడుతూ ఉంటారు. ఆ తాపత్రయాలు పడి సంపాదించాలి ఒక ఉద్దేశంతో సమయానికి తిండి తినలేక ఆ సమయం దాటిపోతూ అనారోగ్యాలు వచ్చి, గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి రకరకాలు వచ్చి, ఆ తర్వాత డబ్బు సంపాదించుకుని అమ్మయ్య అనుకునే టయానికి తినే యోగ్యత లేకుండా అనారోగ్యాల వల్ల తినడానికి కూడా ముందేమో సంపాదించుకోవాలని చెప్పి తినట్లా, సంపాదన మొత్తం వచ్చేసింది అన్నప్పుడు అనారోగ్య రీతి తినలేకపోతున్నారు. ఇక వీళ్ళు దేనికి ఇంకా బ్రతకడం అనవసరం. అంటే అలా తాపత్రయపడే వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేనున్నా, నారు పోసినవాడు నీరు పోస్తాడు అన్నట్టుగా నేనున్నా, నీకేం పర్లా, నువ్వు కడుపు నిండా నీ తయానుసారం నువ్వు భోజనం చేయి, మిగిలిన మొత్తం నేను చూసుకుంటాను చెప్పి అమ్మవారి ఇంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి అద్భుతమైన యోగమైన విధానం ఏమిటంటే పుష్కల త్రయోదశి ప్రదోషం. ఆ రోజు నాడు చేసే ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. ప్రతి మనిషి జీవితానికి కూడా ఉద్ధరింపజేస్తుంది. అది ఇది ఒక్క కార్యక్రమం సరిపోతుందా? ఆ త్రయోదశి రోజు నాడు ఇది ఒక్కటే కార్యక్రమం సరిపోతుందా అమ్మ అంటే అది చేయటానికే ఈ 112 కుందులు తెచ్చుకొని అందులో వాటిని శుభ్రంగా మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి. ప్రారంభం చేయాలి దీనికి సంబంధించిన మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి. ఎత్తడి తెచ్చుకుంటే ఈ చిన్న ఎత్తడి తెచ్చుకున్నా అందులో నూనె పోసుకుని ఒత్తి పెట్టుకుని అవన్నీ పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. గణప శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేసుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి. దొరికితే 2 అరటి మండలు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2-3 గంటలు పోతుంది. మళ్ళీ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత 2-3 గంటలు అక్కడికి అది చేయగలిగితే పూజ దగ్గర కూర్చొని అంటే ఏ మంత్రం ఏ నామం ఆ జ్యోతులు మొత్తం అంతా 112 వెలిగించిన తర్వాత అమ్మవారిని మీకు లలిత సహస్రం వచ్చిగా లలిత సహస్రం పారాయణ చేయండి. లక్ష్మీ అష్టోత్తరం వచ్చిగా లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చేసుకోండి. లక్ష్మీ సహస్రనామం వచ్చిగా విష్ణు సహస్రనామం వచ్చిగా అంటే ఏదైనా ఒక మంత్రం ఒక శ్లోకం ఆ దీపాల మొత్తం వెలిగించేసి కుంకాలు పెట్టిన తర్వాత
అమ్మ నువ్వు ఆవాహన రా నా ఇంట్లోకి అని చెప్పి ఆవిడ నడుస్తూ వస్తూ ఉంటారు కాబట్టి వస్తున్నంతసేపు కూడా పచ్చకర్పూరంతో ఇల్లంతా సువాసన వచ్చేటట్టుగా పెట్టుకొని విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, లలిత సహస్రనామ స్తోత్రము ఆ పారాయణ చేసి అమ్మవారిని సంతుష్టురాలని చేసి మనం నివేదన పెట్టడం క్షీరాన్నం. అది ప్రధానమమ్మ అక్కడ. అంటే మేమైతే కాస్త ధ్యానవాహనాది అర్చనలు ఆరాధనలు చేసుకుంటాం కాబట్టి వేరే విషయం. అవన్నీ మొత్తం షోడశ విధిగా అంటే 16 రకాల అర్చనలతో చేయడం, షోడశోపచార పూజ లేదంటే చతుషష్ఠోపచార పూజ అనేటువంటిది అన్ని రకాల అందరికీ కష్టమవుతుంది కనుక మొత్తం జ్యోతులు వెలిగించి దీపాలు పెట్టేసేసి అమ్మ నిన్ను నా ఇంట్లోకి నేను మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నా, ఆవాహన చేసుకుంటున్నా, ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉండు తల్లి, నాకు వచ్చినటువంటి శ్లోకాలు నేను పారాయణ చేస్తున్నా అని లలిత సహస్రనామం రాలేదు పెట్టుకొని వినండి, ఇలా పెట్టుకోండి చక్కగా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరో ఉన్నాయి పెట్టుకొని చక్కగా అమ్మవారిని అలా చూస్తూ ఫోటో కళ్ళు మూసుకోవద్దు దయచేసి, నిఠారుగా కూర్చొని ఇట్లా స్ట్రైట్గా అమ్మవారి ఫోటో పెట్టుంటాం కదా ఆ భ్రూమధ్యానికి అమ్మవారికి భ్రూమధ్యం పాదాలు హృదయం, పాదాలు హృదయం ఇక్కడ భ్రూమధ్యం ఇది. అలా అమ్మవారిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, మీరు లలితా సహస్రనామం వింటూ అలా చూడండి, లేదా విష్ణు సహస్రనామాన్ని వింటూ అమ్మవారికి భ్రువోర్మధ్యం భ్రూమధ్యం అంటారు ఇక్కడికి, 2 హృదయ స్థానం లేదంటే పాదస్థానం, ఆ మూడిట్ల వైపు దృష్టి నిలిపి మీరు చూడండి. ఈ నామం పూర్తయ్యేటువంటి లోపు మీకు తెలియకుండా మీ యొక్క వెంట్రుకలు నిక్కపరుచుకుంటే ఒక్కసారిగా, అంటే ఒక తెలియని ఒక ఆనందం, అమ్మవారు ఒక్కసారి తగిలినట్టు ఎట్లయితే మనం ఉలిక్కి పడతామో అలా వచ్చేంతా కూడా నిక్కబడిచిపోయి ఇది అంటారు వాటిని ఇక్కడ అవి వచ్చేస్తాయి ఒంటికి. ఖచ్చితంగా ప్రతి మనిషికి తనకు తాను ప్రత్యక్షంగా ఆ అనుభూతిని అనుభవించచ్చమ్మా ఆ ఒక్కరోజుతోటి. అది విషయం. మొత్తానికి లక్ష్మీ అమ్మవారి పూజ ఇంత ఘనంగా అంటే ఏ ఆడంబరం లేకుండా ఇంత సింపుల్గా ఖర్చు లేకుండా చేసుకునే పూజని చాలా చక్కగా వివరించారు గురుగారు. దీపావళి రాబోతుంది. దీపావళి అనగానే చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా టపాకాయలు ఎక్కువగా కాలుస్తూ ఉంటారు, సందడి చేస్తూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారి పూజ కూడా దరిద్రం ఎక్కడో ప్రపంచంలో దరిద్రం మొత్తం కూడా మనకే రావాలని చెప్పి లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటున్న తర్వాత అమ్మవారి పూజ చేస్తే అక్కడ పుణ్యం వస్తుందో మనకు పాపము దరిద్రం నెత్తి మీద తగలాడాలి కదా అని చెప్పి లక్ష్మీ అవుట్లు ప్రత్యేకంగా కలుస్తుంటాం కదా, అదే దీపావళి మీరు అనేది. అదే అండి. అయితే గురువుగారు లక్ష్మీ అమ్మవారి పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మామూలుగా మిగతా పండుగలు జరుపుకున్నా జరుపుకోకపోయినా ప్రతి ఒక్క చిన్న వ్యాపారి దగ్గర నుంచి కూడా ఆ రోజు సాయంత్రం చాలా చక్కగా అలంకరించుకొని గుమ్మడికాయలు అని చెప్పి జీవితంలో బాగుపడిపోయి పైకి ఎదుగుతామని ఒక భయంతో మీరు చెప్పింది మీరు చెప్పండి అమ్మా పర్లేదు. అసలు నిజంగా దీపావళి అంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రాసెస్ అంతా కూడా కరెక్టేనా, ఏ రకంగా జరుపుకోవాలి, నియమాలు ఏమైనా పాటించాలా, పండుగలు అనగానే మంచిగా నచ్చినవి వండుకొని తినడము ఇలా రకరకాలుగా అంటే ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి జరుపుకోవడం ఇలా ఉంటుంది. అసలు మామూలుగా శాస్త్ర ప్రకారంగా ఈ పండుగని ఏ రకంగా జరుపుకోవాలి? తప్పకుండా దీపావళి అంటే అసలు ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. అసలు దీపావళి అంటే ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. దీపావళితోటి పట్టినటువంటి అశౌచం అంటే మైల తొలగిపోయింది అనేటువంటిది ఒక విధానం. మనం వెనక్కి వెళ్ళినట్లయితే కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు నరకాసురుడు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నారు అది వేరే విషయం, అప్పుడు ఒకడే ఉండేవాడు పాపం నరకాసురుడు అని. అతను ఉండగా ఎక్కడా కూడా భగవంతుని ఎవరు కూడా ధ్యానం చేసేవారు కాదు. ప్రతి ఇల్లు కూడా ఒక శ్మశానం లాగా ఉండదమ్మా. అంటే ఇంటి ముందు ముగ్గు కానీ ఇంట్లో దీపం కానీ ఉండేవి కాదు. ఎక్కడ పండగని ఏదొచ్చినా కొత్త బట్టలు కట్టుకోవాలి అవన్నీ ఉండేవి కాదు. వాడు పెట్టింది తింటాం అంటే అంతా ఆయన చెప్పినట్టే నడవడమా? ఓకే. ఒక చాలా దీనమైనటువంటి జీవితం అనమాట. ఎక్కడ ఏం మాట్లాడితే ఎవరిని చంపేస్తాడో తెలియదు స్థితి వాళ్ళది. అటువంటి స్థితి అనుభవిస్తూ నిరంతరము కూడా శ్మశాన జీవం, శ్మశానంలో జీవించినట్టే అలా ఉండేది. కళాకాంతి లేకుండా ప్రేత కళ అంటారు అలా ఉండేటువంటి ప్రతి ఒక్క గృహము కూడా అప్పట్లో. ఏదో ఎప్పుడైతే కనుక నరక చతుర్దశి అనేటువంటి రోజు నాడు నరకాసురుడు వధ జరిగిందో ఆ రోజు మాకు పట్టిన పీడ విరగడైపోయింది అని ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా తలస్నానం చేశారు. ఎవరు తలస్నానం ఎప్పుడు చేస్తారు? ఇంట్లో ఎవరైనా చనిపోతే తలస్నానం చేస్తారు. నరకాసురుడు చనిపోయాడు కాబట్టి మా అందరికీ పట్టిన పీడ ఈ రోజుతో మాకు విరగడైపోయింది
అని చెప్పి తలస్నానం చేసి అందరూ కూడా ఇల్లు మొత్తం నీట్గా బాగు చేసుకున్నారు. ఇంట్లో బూజు దులుపుకొని అక్కర్లేనివన్నీ బయట పడేసేసి మొత్తం ఇల్లు మొత్తం నీట్గా బాగు చేసుకొని గోమూత్రము పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకొని ఆ రోజు సాయంత్రం నరక చతుర్దశి రోజున సాయంత్రం అమ్మవారిని అర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంట్లో దీపం వెలిగించారు ఆ రోజు. అప్పటి వరకు దీపారాధన కూడా లేదు. అదే అంటున్నా, ఇంటి ముందు ముగ్గు లేదు, ఇంట్లో దీపం లేదు అప్పటి వరకు కూడా. అతను చనిపోయిన తర్వాత ముగ్గు వచ్చింది, ఇంట్లో దీపం వెలిగింది. ఆ దీపం వెలిగించుకొని అక్కడి నుంచి కూడా వృష్టి అనేటువంటిది అద్భుతంగా ఉండాలి, ప్రతిది కూడా పెరగాలి, అందరూ బాగుండాలన్న ఉద్దేశ్యంతో తేనె తోక మిరియాలు తీసుకొని అమ్మవారికి ఆరాధన చేసుకునే ప్రక్రియ ఇది. ఒకటి తేనె, తోక మిరియాలు, తర్వాత మనకు ఇలాచి. తోక మిరియాలు అంటే మనం మామూలుగా వాడే మిరియాలు వేరు, తోక మిరియాలు వేరమ్మ. తోక మిరియాలు, ఇలాచి, తర్వాత విప్ప పువ్వు, తామర గింజలు. మనకు తామర పూలు ఉంటుంటే దాని నుంచి కాస్త పెద్ద పెద్ద పూల నుంచి వస్తాయి విశేషంగా. తామర గింజలు, మిరియాలు, ఇలా ఒక 8 రకాల ద్రవ్యాలని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకునేవారు. ఉంచుకునేది నరక చతుర్దశి మధ్యాహ్నానికి ఇంట్లో ఉంచుకొని సాయంత్రము తేనెను తోక మిరియాలు 2 ఒక బాక్సులో వేసుకొని ఒక చిన్న డబ్బాలో అమ్మవారి ముందు పెట్టి అర్చన చేసి తేనె విప్ప పువ్వు నివేదన పెట్టేవారు. పెట్టేసి ఆ రోజు నమస్కారం చేసుకొని మర్నాడు అమావాస్య రోజు నాడు మిగిలిన విధానం అంతా కూడా అమ్మవారికి ఏది ఆరాధన చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయం చక్కగా చేసుకుంటూ వచ్చేవారు. అంటే అసలు దీపావళి అనగానే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 1-2 దీపాలు లేదంటే ఒక 20-30 దీపాలు పెట్టేసేసి టపాకాయలు కాల్చి మొత్తం ఎన్ని రకాల చేయాలి అన్ని రకాల చేసుకుంటూ వస్తున్నారు. కానీ దీపావళి అంటే అక్కడ ఆ నరకాసురుడు ఉన్నంతకాలము కూడా వాళ్ళకి రాత్రి అయితే చీకటే. పౌర్ణమి వెన్నెలు వస్తే ఆ వెన్నెలు వాళ్ళకి, లేదంటే చీకట్లో గడవడమే. అంటే దీపాల వెలుగులు లేవు, ఉండేది కాదు. అటువంటి దాని నుంచి ఆ అమావాస్య చిమ్మ చీకటి రోజు నాడు కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా దీపాలు వెలిగిస్తే ఆ దీప కాంతితో జ్యోతి పరబ్రహ్మ అంటారు, ఆ జ్యోతి కాంతి కైలాసానికి తగిలింది. ఆ కాంతి అంటే ఇంత వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ఈశ్వరుడు చూస్తే ఆ ప్రాంతం జ్యోతులు తప్పితే ఇంకా ఏమీ కనిపించరు. దీపకలిక అంటే ఏంటంటే ఆ దీపం అనేటువంటిది మనకే కాకుండా విశ్వం మొత్తానికి కూడా వెలుగుని ఇచ్చింది. ఆ రోజు నుంచే విశ్వం మొత్తం కూడా వెలుతురుని చూసింది. నరకాసురుడున్నంతకాలము కూడా వాళ్ళకి పూర్తిగా ఒక శ్మశానంలో బ్రతికినట్టే బ్రతికారు. ఇది వండుకొని తిందామనేటువంటిది కూడా లేకుండా దొరికింది తింటాం. ఏం మాట్లాడితే ఏ భగవంతుని తెలిస్తే ఏం చంపేస్తాడో ఒక భయం. దాంట్లో బ్రతికిన వాళ్ళు నరక చతుర్దశి రోజునాడు ఆయన ఎప్పుడైతే నరకాసుడి యొక్క సంహారం జరిగిందో ఆ సంహరణ అనంతరం వీరందరికీ కూడా భగవంతుని ఆరాధించుకుంటే దాంట్లో లక్ష్మీ అమ్మవారు కావాలంటే నరక చతుర్దశి రోజునాడు అమావాస్య రోజునాడు ప్రక్రియలు చేయాలి. నరక చతుర్దశి మధ్యాహ్నం మొదలు పెడితే అమావాస్య మధ్యాహ్నం వరకు ప్రక్రియ అవుతుంది. ఇక సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటారు అమ్మవారి ఆరాధనగా. ఆ విధానాన్ని అనుసరించి చేసే ప్రక్రియలో దీపాలు వెలిగించడమే ప్రధానం. అక్కడ ఈ టపాకాయలు కాల్చుకోవడం పండగలాగా చేసుకున్నారు. ఆ పండగను కూడా ఇవాళ రోజులలో ఒక 30 ఏళ్ళ నుంచి కూడా పండగని కూడా ప్రతికూల వాతావరణంగానే కుటుంబానికి వచ్చేట్టుగా చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అది మానరు. మీరు బాంబులు కాల్చుకుంటున్నారా ఏం చేస్తున్నారు విషయం పక్కన పెడితే దీపావళి అమావాస్య దీపావళి అంటే ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే అప్పటి వరకు కూడా ఎన్నో రకాల సమస్యలతో రుగ్మతులతో మన కుటుంబం నడుస్తుందేమో ఈ రోజు నుంచి ఆ రుగ్మతులు సమస్యలు మన నుంచి వెళ్ళిపోవాలి అంటే ఆ జ్యోతి స్వరూపంగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి అమ్మవారిని మనం సాక్షాత్కారం చేసుకోవాలి. ఆ సాక్షాత్కారం చేసుకోవాలంటే 8 రకాల ద్రవ్యాలు అష్ట ఐశ్వర్యాల్ని అందించేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలతో ఏ రకమైనటువంటి ఆరాధన చేసుకుంటే అమ్మవారు ప్రసన్నత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని లోకానికి ఆ రోజునాడు చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ 8 రకాల ద్రవ్యాలని పక్కన పెట్టేశాం. ఇల్లు మొత్తం దీపకాంతితో ఉండాలి, ఆ వీధి మొత్తం దీపకాంతితో ఉండాలనేటువంటి విషయం మర్చిపోయాం. నా ఇంట్లో 4 దీపాలు పెట్టుకుంటే చాలు,
ఇక బాంబులు పేల్చుకుంటే అయిపోయింది, బాంబులు మొత్తం కాల్ చేసుకొని అంత స్వీట్ తిన్నాం అనేటువంటి స్థితికి మనం వచ్చేసాం. కనుకనే కష్టపడటం ఎక్కడ ఆగట్ల. నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మనం కష్టపడుతూనే ఉన్నాం, కానీ అక్కడే ఉంటున్నాం, ముందుకి కదలలేకపోతున్నాం. మీరు బాగా కష్టపడాలి, తొందరగా డబ్బు సంపాదించాలి, నిలబడాలని చెప్పి ట్రెడ్మిల్ ఎక్కండి, దాని మీద పరిగెత్తండి, కంటిన్యూగా 2 రోజులు పరిగెత్తండి. ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. 1-2 అడుగులు కూడా ముందుకు వేయరు కదా. ఈ జరిగేటువంటి విషయాల వల్ల మనం ముందుకు వెళ్లకుండా అక్కడే ఉంటూ మన పాపాలన్నీ కూడా ఇంకా భూమిలోకి పాతుకుపోయి పతిష్టంగా అవుతున్నాయి. కాబట్టి మనం ఎంత పుణ్యం చేసుకున్నా అది మనకు పుణ్యం అందుబాటులోకి వచ్చి ఫలితాలు మనం పొందలేకపోతున్నామమ్మా. దీపావళి అంటే ఇది ప్రధానంగా మనం చేసుకోవాల్సింది. ఓకే, అయితే మొత్తానికి ఉన్న సాంప్రదాయం ఆచారం ఒకటైతే మనం ఇంకొక రకంగా వెళ్తున్నాం. ఆ పూజా విధానాలు అవన్నీ కూడా పక్కన పెట్టి అంటారు, అంతే కదా గురుగారు? ఆ చేయవలసింది చెయ్యకుండా కొత్త పోగల్లో మనం వెళ్తున్నాం. ఏంటి ముఖ్యంగా ధనత్రయోదశి అనగానే లక్ష్మీ అమ్మవారి పూజ. లక్ష్మీ అమ్మవారి పూజ ఏ సమయంలో చేయాలి? ఇంకొక సందేహం ఏంటి అంటే అసలు ధనత్రయోదశి ఏ రోజున జరుపుకోవాలి, 29, 30 అనే సందేహం చాలా మందిలో ఉంది. దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. వీటన్నిటికంటే తెలుసుకునే ముందు దీపావళి అనే పదానికి అర్థం తెలుసుకుందాం. దీపావళి అని అంటే దీపముల యొక్క వరుస. అంటే ఈ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రజలందరిలో చాలా మటుకు 5 రోజుల పండుగ చేసుకుంటారు. అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ, ఈ 5 రోజులు. కానీ చాలా చోట్ల కొన్ని ప్రాంతాలలో 3 రోజుల పండుగగా చేసుకుంటారు. అంటే ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో 29వ తారీఖు రోజున ఉదయం 10:31 వరకు ద్వాదశి తిథి ఉంది. తరువాత 29వ తారీఖు మొత్తము త్రయోదశి తిథి 10:30 తర్వాత 30వ తారీఖు రోజున మధ్యాహ్నం 1:14 వరకు ఈ యొక్క త్రయోదశి తిథి ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథి నాడు ఆ పండుగ చేసుకోవాలని అనుకుంటారు. అయితే వాస్తవానికి కొన్ని పండుగలు చేసుకునేటువంటి సందర్భంలో శివరాత్రి అనుకోండి, రాత్రిపూట చేసుకునే పండుగ. అలాగే హోళీ పగలుపూట చేసుకునే పండుగ. అలాగే ఇంకా పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రాత్రిపూట పౌర్ణమి ఉండాలి. అలాగే ఈ యొక్క త్రయోదశి తిథికి సంధ్యా సమయంలో ఉండాలి త్రయోదశి తిథి. కాబట్టి సంధ్యా సమయంలో త్రయోదశి ఉన్నది 29వ తారీఖు రోజున. అంటే దీని వెనక ఉన్నటువంటి గాథ గనక మనం గమనించుకున్నట్లయితే ఇంద్రుని యొక్క అహంకారానికి బాధపడినటువంటి లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతుంది వైకుంఠం నుంచి తన తండ్రి అయినటువంటి సముద్రుడి దగ్గరికి. మళ్ళీ అమ్మవారిని తీసుకురావాలి, ఎందుకంటే లక్ష్మీ కళ పోవడం వల్ల, లక్ష్మి అంటే డబ్బు కాదమ్మా, కళ, ఒక అందమైనటువంటి స్థితి అని అర్థం. సంతోషము, లక్ష్మీ కళ అంటే సంతోషము. ముల్లోకాలలో సంతోషాదులు లేకుండా పోయాయి. విచారవదనంతో ప్రజలందరూ ఉన్నప్పుడు అందరూ ఆ విష్ణుమూర్తిని వేడుకొనగా అప్పుడు ఈ క్షీరసాగర మథనం అనేటువంటిది జరిగింది. ఆ క్షీరసాగర మథనంలో ఉచ్చైశ్రవం అంటే రెక్కలు కలిగినటువంటి గుర్రం, తెల్లటి ఐరావతం, అలాగే పారిజాత పుష్పము, హాలాహలము, లక్ష్మీదేవి వీళ్ళందరూ ఉద్భవించారు. విష్ణుమూర్తి కూడా ధన్వంతరి అవతారంతో ఈ రోజునే అనగా త్రయోదశి తిథి రోజున జన్మించడం జరిగింది. అందుకే చాలా మంది ఆయుర్వేదంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి హోమం చేస్తారు. ఎందుకంటే అనారోగ్యం, అపమృత్యు భయ దోషము తొలగిపోతుంది. ఎందుకు ధన్వంతరి అవతరించాల్సి వచ్చింది అని అంటే లోకకంటకమైనటువంటి హాలాహలం అనగా ఆ విషం అనేటువంటిది పైకి వచ్చినప్పుడు అనగా ఉద్భవించినప్పుడు దాన్ని స్వీకరిస్తాడు. ఆ ఈశ్వరునికి మళ్ళీ తిరిగి మృత్యుంజయుణ్ణి చేయడం కోసమే ధన్వంతరి ఆయుర్వేద పితామహ అమృత కలశహస్తం పట్టుకొని వచ్చాడు. ఈ విధంగానే మోహిని అవతారం ఇవన్నీ కూడా ఈ తదనంతరంగా వచ్చినటువంటివి. అయితే ఈ లక్ష్మీ పూజ ఎప్పుడు కూడాను సంధ్యా సమయంలోనే చేయాలి. సూర్యాస్తం అయిపోయిన తర్వాత. ఎందుకనంటే సూర్యాస్తం అయిన తర్వాత చీపురు ఊడవకూడదు. కానీ ఇంట్లో ఖచ్చితంగా పొద్దున ఎట్లా అయితే దీపాలు పెట్టుకుంటామో సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి వచ్చి వెళుతుంది, నన్ను పూజించారా లేదా దీపం అంటే లక్ష్మీదేవి చాలా ఆనందపడుతుందట. అందుకనే లక్ష్మీ యొక్క అనుగ్రహం కోసం ఈ 5 రోజుల పాటు దీపావళి పండుగ
వరుసగా ఇంట్లో మొత్తం కూడా చుట్టుపక్కల ఆవరణలంతా కూడా దీపాలు పేరుస్తారు. కాబట్టి సంధ్యా సమయంలో ఈ యొక్క ధనత్రయోదశి రోజున అనగా 29వ తారీఖు రోజున సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేయాలి. కరెక్ట్ గా సమయం ఏమైనా సమయం ఉంటుందమ్మా. ఎందుకనంటే లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి నామాల్లో చంచలాయ నమః, చపలాయ నమః అంటే ఒక చోట స్థిరంగా ఉండదు. అమ్మవారు ఈ రోజున ఉద్భవించింది త్రయోదశి తిథి రోజున. కాబట్టి ఆ ఉద్భవించినటువంటి అమ్మవారిని ఒడిసి పట్టుకొని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవాలి. అంటే ఉన్నటువంటి ద్వాదశ లగ్నాలలో స్థిర లగ్నాలలో ఈ పూజ చేసుకోవాలి. స్థిర లగ్నాలు ఏంటి? వృషభం, సింహం, అలాగే వృశ్చికం మరియు కుంభం. ఇవి స్థిర లగ్నాలు. ఈ స్థిర లగ్నాలలో ప్రత్యేకమైనది వృషభం. ఎందుకంటే నవగ్రహాలలో లక్ష్మీదేవి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గ్రహం ఏదంటే శుక్రుడు. కాబట్టి శుక్రునికి సంబంధించిన లగ్నం వృషభ లగ్నం, స్థిర లగ్నం. కాబట్టి ఖచ్చితంగా త్రయోదశి తిథి రోజున ఆ రోజున సంధ్యా సమయంలో వృషభ లగ్నం ఉంటుంది. ఎప్పటి నుంచి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానము క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. అనగా సూర్యాస్తమయం ఆ రోజున 5:42 వరకు ఉంది. కాబట్టి సూర్యాస్తమయం అయిన తరువాత వెంబడే చేపట్టాల్సినటువంటి మొట్టమొదటి విధానము యమదీపం అనేటువంటిది పెట్టాలి. ఇంటిలో తలుపు దగ్గరనైనా, సింహద్వారం దగ్గరనైనా లేదా ఆవరణలో దక్షిణ దిక్కు వైపు దీపము వెలగాలి. సుమారు 6:30, 7, 5:42 నుంచి 6:33 మధ్య కాలంలో యమదీపం పెట్టాలి. అంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒక ఒత్తి మాత్రమే వెలిగించాలి. వెలిగించి ఉప్పు ఉంటుంది కదమ్మా, ఆ ఉప్పుని ఒక గళ్ళ ఉప్పుని ఒక రాశిగా పోసి దాని మీద యమదీపం పెట్టి అది ఆ దీపము దక్షిణ దిక్కు వైపున చూడాలి. ఆ విధంగా యముడికి నమస్కారం చేయాలి. ఏక ఒత్తి ఎందుకని గురుగారు? మనకు ఎప్పుడైనా కానీ దక్షిణ దిక్కు వైపున విధానంలో దీపారాధన చేసేటప్పుడు ఒకే ఒక్క సందర్భంలో పెడతాం. ఎప్పుడు? మరణించినటువంటి వారి యొక్క తల దక్షిణం వైపు ఉంటుంది. పెట్టి వారి తల దగ్గర ఒక దీపం ఆరాధన చేస్తాం. దేవతా పూజల్లో 3 దీపాలు, సాధ్యం త్రివర్తి సంయుక్తం స అజ్యం అంటే ఆ ఆవు నేతితో కలిసినటువంటి 3 ఒత్తులు కలిపినటువంటి ఒక వత్తి. కానీ ఇక్కడ ఒక వత్తే పెట్టాలి, 3 ఒత్తులు కలిపి కాకుండా ఒక వత్తినే పెట్టి అప్పుడు దక్షిణం వైపున పెట్టాలి. పెట్టి యముడికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సంధ్యా సమయంలో 6:33 తర్వాత మనకు ఎప్పుడు 6:45 నుంచి 8:46 వరకు వృషభ లగ్నం ఉంది. ఈ వృషభ లగ్నంలో సంబంధించినటువంటి లక్ష్మీ పూజ చేసుకోవాలి. లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ యొక్క ధనత్రయోదశి సందర్భంగా అక్టోబర్ 30వ తారీఖు రోజున ఈ లక్ష్మీ అనుగ్రహం కోసం వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ కోసం, వివాహం కోసం, ఉద్యోగం కోసం, దాంపత్య సమస్యల కోసం మరియు అపమృత్యు భయం దోషం తొలగిపోవడానికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలతో పాటు ధన్వంతరి హోమాలు కూడా పర్ హెడ్ 1500 చేయించడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా జరిపించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి? లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఆనందంగా చేసుకోవాలి. లక్ష్మి అంటే నవ్వుతూ ఆనందంగా చేసుకునేటువంటి పూజ, అంటే సంతోషముగా ఉండాలి. 6:45 నుంచి 8:46 వరకు వృషభ లగ్నం ఉంటుంది. మీకు ఇంతకుముందే చెప్పానమ్మా నేను మాటల సందర్భంలో. ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి అదృష్టం మనకు. మళ్ళీ ఇటువంటి అదృష్టం కలగాలంటే 12 సంవత్సరాలు నిరీక్షించాలి. అంత అదృష్టం అంటే ఎందుకనంటే నవగ్రహాలలో ధనకారకుడు ఎవరంటే గురువు, విద్యాకారకుడు గురువు, పనులలో అనుకూలత కావాల్సిన వాడు గురువే, ఇవ్వాల్సిన వాడు, కీర్తి ప్రతిష్టలకి కూడా గురువే, ముఖ్యంగా సంతానాన్ని ప్రసాదించేవాడు కూడా గురువే. సంతానం మంచిగా ఉండాలన్నా ఈ 5 గురువు దగ్గర ఉంటాయి. అటువంటి గురువు వృషభ లగ్నంలో ఈ సంవత్సరం ఉన్నాడు. మళ్ళీ అట్లాంటి గురువు వృషభ లగ్నంలో రావాలి అంటే 12 సంవత్సరాలు నిరీక్షించాలి. అంతటి విశేషమైనటువంటి రోజు ఈ యొక్క త్రయోదశి 29వ తారీఖు అక్టోబర్ రోజున. అంతేకాకుండా లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వృశ్చికంలో ఉన్నాడు. అందువల్ల గురు శుక్రులు పరస్పరం వీక్షణ చేసుకుంటున్నారు. ఎంతటి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి ముహూర్తం అంటేనమ్మా ఈ క్రోధినామ సంవత్సరంలో
ధనముతో, దాంపత్య సమస్యలతో, మనోవైకల్యముతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ధనత్రయోదశి రోజున చెప్పినటువంటి సమయంలో గనక లక్ష్మీ పూజ చేసుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతున్నాం, అందులో సందేహం లేదు. మొట్టమొదలుగా గణపతి యొక్క అనుగ్రహం తీసుకోవాలమ్మా. గణపతిని నమస్కారం చేసుకొని నిండైన మనస్సుతో నాకున్నటువంటి సమస్య పరిష్కారం కావడం కోసం నేను లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను, అనుగ్రహించు స్వామి అని గణపతిని నమస్కారం చేసుకొని తదనంతరం ఆ యొక్క లక్ష్మీ విగ్రహం వెండితో చేసిందైనా, రాగితో చేసినదైనా, లేదా ఇత్తడితో చేసినదైనా, కనీసము లక్ష్మీ రూపు దొరుకుతుంది. వెండి రూపైనా, బంగారు రూపైనా, ఇత్తడి రూపైనా, లేదు 5 రూపాయల కాయిన్. ఎందుకు 5 రూపాయల కాయిన్ అన్నానంటే మనకు 5 అనేటువంటిది లక్ష్మీప్రదం, బుధునికి సంబంధించినటువంటిది. కాబట్టి ఈ లక్ష్మీప్రదమైనటువంటి రోజున మనం 5 రూపాయల కాయిన్ పెట్టైనా కానీ పూజ చేసుకోవాలి. గణపతి అనుజ్ఞ తీసుకుంటాం. ఇక అందరికీ తెలిసిందే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అనేటువంటి యొక్క ధ్యాన శ్లోకంతో లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారిని స్థిరంగా ఉండవని ప్రార్థించి తదనంతరం అమ్మవారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, ఒక సందేహం నివృత్తి చేస్తానమ్మా. ఇప్పుడు మీరున్నారు అంటే మీ ఇంటికి మీ అక్కయ్య వాళ్ళు, మీ బంధువులు ఎవరో వచ్చారు, మీ వారు కూడా మీ పక్కన ఉన్నారు. మా ఇంట్లో పలానా ఫంక్షన్ ఉందండి, గృహప్రవేశం ఉంది, లేకపోతే పిల్లవాడికి నామకరణం ఉంది, రండి అని చెప్పి మీకు ఒక్కరికి బొట్టు పెడితే మీరు వెళ్తారా? లేదు. మీ వారిని కూడా పిలుస్తారు కదా, ఖచ్చితంగా పిలవాలి కదా. ఎందుకు రాలేదమ్మా ఆ రోజునంటే నా భర్తని పిలవకుండా నన్ను పిలిచారు, ధర్మంగా లేదు కాబట్టి నేను రాలేదని సమాధానం చెప్తారు మీరు. అదే విధానం కూడా ఇక్కడ కూడా చాలా మంది ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే తన భర్త అయినటువంటి నారాయణుని పిలవకుండా లక్ష్మిని పిలుస్తున్నారు. లక్ష్మి సంతోషంగా రాదు, నామమాత్రంగా వస్తుంది. నారదుడు అడిగాడు, అమ్మా నీ నామాల్లో చెంచలాయనే ఉంది, ఎందుకు ఆ నామాన్ని, ఆ స్థిరాన్ని ఎందుకు అలా చేసుకుంటావు, నీ నామాన్ని ఎందుకు స్థిరత్వం చేసుకుంటావు, ఎప్పుడు చెంచలంగా ఎందుకు ఉంటావు అంటే ఈ మానవులందరికీ కూడా స్వార్థం ఎక్కువ, నా భర్తను పిలవకుండా నన్ను పిలుస్తున్నారు, అందుకే ఒక చోట నేను ఎప్పుడు ఉండను, నా భర్తను పిలిస్తే కూడా నేను సంతోషంగా, నా భర్త వింటే నేను కదా. అందుకనే కలియుగ అర్చామూర్తి వెంకటేశ్వర స్వామి హృదయంలో హృదయలక్ష్మి ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీరు ఎప్పుడు లక్ష్మీదేవత ఆరాధన చేసినా పక్కన ఖచ్చితంగా నారాయణుని కూడా పూజ చేయండి. అందుకనే చక్కగా నారాయణుని కూడా మంత్రాన్ని పూజ చేసి ఆవాహన చేసి తదనంతరం అభిషేకం, ఓం నారాయణాయ నమః అనుకుంటున్నాం, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఏమి రావండి, మాకు మంత్రాలు రావు, మాకు ఏమి రావంటే నారాయణాయ నమః మహాలక్ష్మీ నమః అనుకుంటూ అభిషేకం చేసి వస్త్రము ఇచ్చిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత లక్ష్మీ గవ్వలని ఉంటాయమ్మా, పసుపు రంగులో ఉంటాయి. ఆ లక్ష్మీ గవ్వలు 108 తీసుకునైనా, లేకపోతే లక్ష్మీ తామర గింజలు ఉంటాయి, తామర గింజలు 108 అయినా, లేదు గులాబీ పుష్పాలు, వాటితోనైనా లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయండి. పూజ చేసిన తర్వాత ధూపదీప నైవేద్యం, నైవేద్యంగా బిల్వ ఫలం, మారేడు ఫలం కానీ, అరటి పండ్లు కానీ, లేకపోతే బెల్లం పాయసం, కొబ్బరి పాలతో చేసినటువంటి బెల్లం పాయసం విశేషం అది. ఆ బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ త్రయోదశి దారభ్యత 5 రోజుల పాటు సంధ్యా సమయంలో కనుక లక్ష్మీ పూజ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి, ఈ సంబంధించినటువంటి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, సంతానం చాలా అభివృద్ధిలోకి వస్తారు, అలాగే వారి కుటుంబము ఏదైనా అపనిందలు పాలైతే అపనిందలు తొలగిపోతాయి. ఇంకా చెప్పాలి అనంటే మంచి ఉద్యోగం భర్తకి పిల్లలకి లభిస్తుంది, అన్నిటికంటే మించి మంచి సంతానం కూడా కలుగుతుంది. ఈ లక్ష్మీ పూజ ఈ యొక్క ధనత్రయోదశి 5 రోజులు కూడా సంధ్యా సమయంలోనే చేయాలి. ఇదే సమయం అండి, ఇదే సమయంలో చేసుకుంటే ఇంచుమించు ఇదే సమయంలో, ఎందుకంటే సూర్యాస్తమయం ప్రతిరోజు మారుతుంటుంది కదా, ఇంచుమించు ఇదే సమయం. అలాగే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సింది, మనము తర్వాత వీడియోలలో దీపావళి పండుగ 31 తారీఖున, 1వ తారీఖున, లక్ష్మీ పూజ దీపావళి పండుగ రోజున ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, నరక చతుర్దశి రోజున ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు కూడా తర్వాత వీడియోల్లో తెలుసుకుందాం. గురుగారు, ధనత్రయోదశి రోజు విషయమే ఇంకొక డౌట్ నాకు. ఆ రోజున బంగారం కొనాలని చెప్పి కొంతమంది, లేదు బంగారం కొనాల్సిన అవసరం లేదు, దానాలు చేయాలని చెప్పి కొంతమంది అంటుంటారు. నిజంగా వీటిలో అసలు మనం ఏం చేయాల్సి ఉంటుందంటారు? మనకు అక్షయ తదియ రోజున, అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారు, కానీ అక్కడ మనము క్షయము కానటువంటిది, అటువంటిదే ధనత్రయోదశి కూడా క్షయం కానటువంటిది. కాబట్టి గ్రామ్ బంగారం కొంటే 100 గ్రాముల బంగారం వస్తుందని కాదు అక్కడ.
ఏదో సినిమాలో చెప్పినట్టు ఆకాశం నుంచి లక్ష్మీదేవి వచ్చి పడుతుంది, దుట్టి పడుతుంది అనగానే ఎక్కడెక్కడ స్వామి అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ రకంగా మనం భావన చేయకూడదు. మనం చేసుకోవాల్సినటువంటిది దానములు చేసుకోవాలమ్మా. శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ సంబంధించినటువంటి బంగారం అప్పు తెచ్చుకొని కొనమని చెప్పండి. అప్పు తెచ్చుకొని లేదా శక్తి కోరిక ఉండి బంగారం తెచ్చుకుంటే కాదమ్మా. ఈ సమయంలో దానం చేయాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి దానాది కార్యక్రమాలు ఏదైనా చేయొచ్చు. వృద్ధులకి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేయొచ్చు, ధనత్రయోదశిగా. అవన్నీ కూడా మీరు 30వ తారీఖు రోజున పెట్టుకోవచ్చు. ఆ రోజున ఉన్నటువంటిది కూడా ఈ రోజున ధన్వంతరి జయంతి. ధన్వంతరిని కూడా చక్కగా పూజ చేసిన వాళ్ళకి అపమృత్యు భయ దోషాలు కూడా తొలగిపోతాయమ్మా. ఓకే, ఇప్పుడు దానాలు అన్నారు కదండి, ఎటువంటివి దానం చేయాల్సి ఉంటుంది? దానము అనేటువంటిది శక్తి కొలది ఏదైనా చేయొచ్చమ్మా. నన్ను అడిగితే ఒక దేవాలయంలో కానీ ఇంకెక్కడైనా ప్రార్థనా మందిరం దగ్గర కూడా 10 మంది అనాథలు ఉంటారు. వారికి తినడానికి రొట్టె, బన్ రొట్టెనా బిస్కెట్లైనా ఇచ్చినా చాలు. శక్తి ఉన్నవాడైతే పెద్దగా చేసుకుంటాడు. శక్తి లేని వాళ్ళు 50 రూపాయలు పెడితే 10 బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి కదమ్మా, చాలు. 10 మందికి పంచినా చాలు. అది తృప్తితో చేయాలి. శక్తి మేర నాకు ఇదే శక్తి ఉంది అనే భావంతో చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది. మనం చేసుకున్న పుణ్యం ఎక్కడికి పోదు. మనం ఈ రోజున వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల మన 5 వేళ్ళు నోట్లో పోతున్నాయంటే మన తాత ముత్తాతలు వాళ్ళు చేసినటువంటి పుణ్యం అనేటువంటి విషయం గమనించుకోవాలి. మన శక్తి ఏం కాదు, మన గొప్పతనం కూడా ఏమీ లేదు. అంతేకాకుండా పితృదేవతల్ని కూడా ఆరాధన చెయ్యాలని శాస్త్రం చెప్పబడుతుంది. ఈ యొక్క ధనత్రయోదశి నుంచి మొదలుకొని విశేషంగా 5 రోజుల పాటు అమావాస్య రోజున మనం పూర్తి. ఎందుకనంటే భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి పితృపక్షాల నుంచి పితృదేవతలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి పోయేటువంటి రోజున ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున, దీపావళి పండుగ రోజున వాళ్ళ పితృలోకానికి పోతారు. అందుకనే ఈ త్రయోదశి నుంచి పితృదేవత మీదుగా వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు విశేషంగా చేయవచ్చు. అది సంతోషం గురుగారు. మన ధనత్రయోదశి విశిష్టతను, ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.